శూర జ్ఞాని సూతకల్పనుల కథ. కార్యకారణ సంబంధం. పట్టువదలని విక్రమార్కుడు మరలా మోదుగు చెట్టు నెక్కి భేతాళుడిని తాళ్లతో కట్టి భుజాన వేసుకుని మౌనంగా నడవసాగాడు. అప్పుడు శవంలోంచి భేతాళుడు, విక్రమార్క మహారాజా, నీకు మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెబుతాను విన్ను అంటూ ఇలా ప్రారంభించాడు. మహిరా అనే గ్రామంలో అర్జున శర్మ అనే విప్రుడికి కళ్యాణి అనే అతి చక్కని అమ్మాయి ఉండేది. ఆమె చక్కదనానికి మెచ్చి సూర్యుడు, జ్ఞాని, సూత్రకల్పనుడు అనే ముగ్గురు బ్రాహ్మణ కుమారులు అర్జున శర్మ ఇంటికి వచ్చి కళ్యాణినిచ్చి వివాహం చేయమని అతన్ని కోరారు. అందుకు ఆ పిల్ల తండ్రి, ఒకడికి పలువురు పత్నులు ఉండవచ్చు, కానీ ఒకతెకు ఎక్కువ మంది పతులుండడం ధర్మవిరుద్ధం, ప్రమాదకరం. ద్రౌపదికి లేరా అంటే దానికి కారణం వేరు. మీలో ఎవరికైనా సరే ఒకరికి మా కళ్యాణినిస్తాను. ఎవరు అనేది మీరు నిశ్చయించుకుని చెప్పండి అన్నాడు. వాళ్ళ ముగ్గురు నాకని కలహించుకోసాగారు. అంతలో ఆకస్మికంగా ఆకాశంలోంచి ఒక రాక్షసుడు వచ్చి కళ్యాణిని ఎత్తుకుపోయాడు. అది చూసి ఆమె తల్లిదండ్రులు రోధించసాగారు. ఆమెను వివాహం ఆడాలని వచ్చిన వారు విచారించసాగారు. వారిలో జ్ఞాని, ఆ రాక్షసుడు ఆమెను ఎక్కడ పెట్టాడో నేను జ్ఞాన దృష్టితో కనుక్కొని చెప్పగలను, కానీ ఆమెను తీసుకురావడం నా వల్ల కాదు అన్నాడు. అది విన్న సూత్రకల్పనుడు, అలా అయితే ఆకాశంలో వాయువేగంతో వెళ్ళగల మాయారథాన్ని నేను సృష్టించి ఇవ్వగలను. అంతే తప్ప రాక్షసుని జయించడం నా తరం కాదు అన్నాడు. వారిద్దరి మాటలు విన్న సూర్యుడు, మీరు ఈ సాయాలు చేస్తే నేను ఆ రాక్షసుని జయించి కళ్యాణిని తెస్తాను అన్నాడు. వాళ్ళు సరే అన్నారు. జ్ఞాని యోగ దృష్టితో రాక్షసుడున్న చోటు చెప్పగా సూత్రకల్పనుడు ఆకాశంలో వెళ్ళే రథాన్ని సృష్టించాడు. సూర్యుడు ఆ రథమెక్కి రాక్షసుడున్న చోటుకు వెళ్ళి రాక్షసుని చంపి కళ్యాణిని తెచ్చి ఆమె తల్లిదండ్రుల వద్ద వదిలాడు. ఆమెను పెళ్లి చేసుకుందుకు ముగ్గురిలోనూ ఎవరు తగిన వారనే నిర్ణయం ధర్మజ్ఞులకే వదిలిపెట్టబడింది. విక్రమార్క మహారాజా, నువ్వు ఆలోచించి చెప్పు అన్నాడు భేతాళుడు. అందుకు విక్రమార్కుడు, భేతాళుడా, జ్ఞాని, సూత్రకల్పనుడు తమ విద్యా ప్రభావాన్ని కనబరిచారు, కానీ మరేమీ వారి వల్ల కాలేదు. కానీ సూర్యుడు ప్రాణాలకు తెగించి ఘోరంగా పోరాడి రాక్షసుని చంపి కళ్యాణిని తెచ్చాడు కనుక అతనే ఆమెను చేపట్టదగినవాడు అని చెప్పాడు. విక్రమార్కుడికి ఈ విధంగా మౌనభంగం కాగానే భేతాళుడు కట్లు విడిపించుకొని రివ్వున ఎగిరిపోయి మోదుగ చెట్టు కొమ్మకి తలకిందులుగా వేలాడసాగాడు. విక్రమార్కుడు మళ్ళీ అతని కోసం బయలుదేరాడు.